వెల్కమ్ టు అకాడమీ. ఐ మహేష్ సామ్రా, ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, అకాడమీ సెర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామ్రా అని ప్రొఫైల్ ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్లోకి ఎంటర్ అవుతారండి. సో నా ప్రొఫైల్ మీకు రికార్డింగ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాస్ షెడ్యూల్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. సో అకాడమీ అనేది లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ చెప్పే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అకాడమీ చెప్పచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్లస్ కోర్స్ అనేది అడ్వాంటేజెస్ అండి. సో ఇక్కడ మనకి కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటు ఎవ్రీ క్లాస్కి కూడా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుందండి, అదేవిధంగా వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు ఒకసారి మనం కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ అందరు ఎడ్యుకేటర్స్ చెప్పే క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్గా వాచ్ చేయొచ్చండి. సో వ్యాలిడిటీ ఉన్న రోజులు కూడా. సో ఇక్కడ మనకి ఆఫర్స్ అండి. ప్రజెంట్ అయితే 24 మంత్స్కి +3 మంత్స్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 మంత్స్కి +2 మంత్స్ ఎక్స్ట్రా అడిషనల్గా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి అకాడమీలో మనకి చూసినట్లయితే బ్యాచ్ కోర్సెస్ అండి. సో ఈ బ్యాచ్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం కోసం బ్యాచ్ కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ రన్ అవుతుందండి. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ కూడా రన్ అవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు మనకి గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎవ్రీ సండే కూడా ఉంటుంది ఇది. సో దీంట్లో మనకి మెరిట్ వచ్చినట్లయితే 100% స్కాలర్షిప్ కూడా రిటర్న్ అవ్వడం జరుగుతుందండి. సో వీటితో పాటు మనకి రివిజన్ సిరీస్ కూడా జరుగుతూ ఉంది జియోగ్రఫీ పైన. సో అండ్ వీటితో పాటు ప్రైజింగ్ అండి. సో 1 మంత్ ప్యాకేజ్ చూసినట్లయితే 1700 ఉందండి. సో మీరు మన విద్య అనే రిఫరల్ కోడ్ కనుక ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుందండి. సో పోతే మనకి కేవలం 15-30 రూపీస్ మాత్రమే పర్ మంత్ ఛార్జ్ ఉంటుందండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఆర్ 592 అండ్ 518 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద సమ్ ఆఫ్ నంబర్స్ బి 296, ఫైండ్ ది నంబర్స్. రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ల మొత్తం మరియు వ్యత్యాసాలు వరుసగా 592 మరియు 518 అయితే ఆ సంఖ్యల మొత్తం 296 అయితే ఆ సంఖ్యలను కనుక్కోండి. చూడండి, క్వశ్చన్కి స్టాండర్డ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో. మరి క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? ఇంతకుముందు క్వశ్చన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తూ అడిషనల్గా చేయాల్సిన క్వశ్చన్ ఇది. సో ఇది మనం లెవెల్ 4 క్వశ్చన్గా ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా డైరెక్ట్గా ఇవ్వలేదండి. వాటికి సంబంధించిన సమ్ ఇచ్చాడు మరియు డిఫరెన్స్ ఇచ్చాడు. సో ముందుగా ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ సమ్ ఎంత ఇచ్చాడండి? 592 అండ్ ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి? 518 అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం యూజ్ చేసుకుంటే డైరెక్ట్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అదేలా చేస్తామండి? రెండింటిని యాడ్ చేస్తే హెచ్హెచ్ క్యాన్సల్ అవుతుంది. 2L = మనకు 92 + 18 110,000 అంటే 1000 + 110 ఎంత అండి? 1110. ఇక్కడ 2 1s 2 5s 10, 1 మిగులుతుంది 11 10 అండ్ 2 5s 10. ఎగ్జాక్ట్గా మనకి L = ఎంత వచ్చిందండి? 355 వచ్చింది. సో L = 355 వచ్చింది. అట్ ద సేమ్ టైం హెచ్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 592 మైనస్ 355 కదా. సో 592 మైనస్ 355 విచ్ ఇస్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 37, రైట్. సో హెచ్ వాల్యూ ఎంత వచ్చిందండి? 37 రావడం జరిగింది. ఇది మనం ఎల్ అండ్ హెచ్ కనుక్కున్నాం. యాక్చువల్గా మనకు అడుగుతుంది ఏంటంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు, ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చాలా పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా అయితే. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే A + B తీసుకుంటే సో 2 numbers ఉన్నాయండి. సో మొదటి నెంబర్ని మనం కనుక ఏ అనుకుంటే రెండో నెంబర్ ఏమవుతుందండి? 296 మైనస్ ఏ అవుతుంది. కామన్ కదా. ఫస్ట్ నెంబర్ ఏ అయితే సెకండ్ నెంబర్ 296 మైనస్ ఏ. ఎందుకంటే రెండు నెంబర్స్ మొత్తం ఎంత అండి? 296. అందులో మొదటి నెంబర్ ఏ అయితే రెండో నెంబర్ ఏమవుతుంది? 296 నుంచి ఆ మొదటి నెంబర్ తీసేస్తే మిగిలిన నెంబర్. ఓకే, ఇప్పుడు ఎల్ ఉంది, హెచ్ ఉంది, మొదటి నెంబర్ ఉంది, రెండో నెంబర్ ఉంది. ఇక్కడ మనకి ఏ మెథడ్ వాడతాం అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers = L × H. ఇంత ముందు చేసాం కదా, అది ఇక్కడ యూజ్ అవుతుంది. మరి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే A × 296 మైనస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు L × H అండి. అంటే 555 × 37, రైట్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం అంటే వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కింద చేయాల్సిన అవసరం ఉంటుంది. సో A × 296 మైనస్ A² విచ్ ఇస్ ఈక్వల్ టు 555 × 37 అలాగే ఉంచండి. ఇప్పుడు A² అక్కడ తీసుకెళ్ళండి, ఈ నెంబర్ని కూడా అక్కడ తీసుకెళ్ళండి. అప్పుడు మనకి ఏమవుతుంది? A² మైనస్ 296A ప్లస్ 555
ఇంటూ 37 విచ్ ఇస్ ఈక్వల్ 0. మరి ఇంత పెద్ద ఈక్వేషన్కి కారణాంకాలు కట్టడం కష్టమే, బట్ కొద్దిగా ఆలోచిస్తే ఇక్కడ 296 ఉందండి, 296 ఉంది. ఇక్కడ 555ని మీరు ఏం రాస్తారంటే ఒకసారి ఇక్కడనే 555 ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా రాసుకోండి. 555 ఉంది కదా, సో దాన్ని నేనేం చేస్తున్నానంటే 111 ఇంటూ 5 విచ్ ఇది ఇంటూ 37 తీసుకుంటున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నాను సార్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. 111 ఇంటూ 37 ఇంటూ 5 ఎంత అండి, 30 ఇంటూ 5 150, 7 ఇంటూ 5 35, 185. 185 ప్లస్ 111 ఎంత అండి, 296 వచ్చేసింది కదా. 185 ప్లస్ 111 విచ్ ఇస్ ఈక్వల్ టు 296. అంటే కారణాంకాలు కట్టడానికి మనం నంబర్స్ని కన్వర్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. మరి ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఉన్నా ఈజీ అవుతుంది. నేను ఆప్షన్స్ లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్స్ ఉంటే మనం డిపెండ్ అవుతాం. డిపెండ్ కాకుండా ఉండడం కోసం బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆప్షన్స్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆప్షన్స్లో ఈ 111 185 కనబడగానే ఆన్సర్ పెట్టచ్చండి, ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తాం, రెండింటి ప్రోడక్ట్ ఎంత అండి, ఇక్కడ వస్తున్న ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. అయితే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతాయి, నెంబర్స్ అవి ఒకటి 111 అవుతుంది, ఒకటి 185 అవుతుంది. మరి ఈ షార్ట్ కట్ మనం ఎక్కడ నేర్చుకున్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్గా సింప్లిఫై చేసేది మన ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ అర్థమెటిక్ కాన్సెప్ట్ ఉంది కదా ఇప్పుడు మన వీడియోస్లో, అందులో నుంచి ఈ కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటాం. ఒక వర్గ సమీకరణం మనకి ఇస్తే డైరెక్ట్గా చేయడం ఎట్లా అంటే, ఇండివిజువల్గా ఒక క్వశ్చన్ చేసినప్పుడు అన్ని మెథడ్ చెప్పాల్సి వస్తుంది. బట్ మన సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటున్నాం కదా, ఇక్కడ కోప్రైమ్స్ వచ్చింది. కోప్రైమ్స్ ఎక్కడదండి, పాత కాన్సెప్ట్, అది ఇక్కడ యూజ్ అయ్యింది. అదేవిధంగా ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది నెక్స్ట్ కాన్సెప్ట్, అది ఇక్కడ ఉపయోగపడుతుంది. అన్ని క్లబ్ చేసుకొని వింటేనే 100% మనకు రిజల్ట్ అనేది వస్తుందండి. కాబట్టి సిలబస్ మొత్తం కంప్లీట్గా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా చేస్తే ఏది ఎప్పుడు ఎక్కడ వాడితే ఉపయోగపడుతుంది అనేది మనకి హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ ఆన్సర్ ఎంతండి, 111, 185. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find the greatest possible length which can be used to measure exactly the lengths of 4 meters 95 centimeters, 9 meters and 16 meters 65 centimeters. 4 మీటర్ల 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు మరియు 16 మీటర్ల 65 సెంటీమీటర్ల పొడవులను సరిగ్గా కొలవడానికి ఉపయోగించే గరిష్ట పొడవుని కనుక్కోండి. రైట్, ప్రతి క్వశ్చన్లో కూడా మనకు హెచ్సిఎఫ్ ఎంత అని అడగడండి, ఇటువంటి క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్. ఎందుకలా అంటే ఇక్కడ 3 పొడవులు ఇచ్చాడు, వాటిని కొలవడానికి ఉపయోగించే కామన్ గరిష్ట పొడవు ఎంత అని అడుగుతున్నాడు. అక్కడ కామన్ అనే పదం లేదు, బట్ గరిష్ట పొడవు కావాలంటే మూడింటిని కలిపి కొలవడానికి మనం హెచ్సిఎఫ్ని తీసుకుంటాం. ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. నంబర్స్ ఏంటండి మరి, 4 meters 95 సెంటీమీటర్స్, దీన్ని సెంటీమీటర్లో చెప్పండి, 495 సెంటీమీటర్స్. నెక్స్ట్ 9 మీటర్స్ ఇచ్చాడు, దాన్ని సెంటీమీటర్లో రాసినప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా 900 సెంటీమీటర్లు. సో ఇక్కడ 1665 1665 సెంటీమీటర్స్ తీసుకుంటాం, 1665 సెంటీమీటర్స్ రాస్తామండి. ఓకేనా, ఇప్పుడు వీటికి సంబంధించిన హెచ్సిఎఫ్ కావాలి. వీటిని రకరకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నేనేం చేస్తున్నాను అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రకారం చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ లాస్ట్కి ఏముందండి 5 ఉంది కాబట్టి ఫస్ట్ 5ని పక్కన రాస్తున్నాను. 5 పక్కకు రాస్తే ఏం మిగులుతుందండి, 5 ఇంటూ 9, 5 ఇంటూ 9. సో ఇక్కడ మళ్ళీ అగైన్ 5 ఇంటూ 11 ఇంటూ 9 అంటే 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇది మొదటి సంఖ్యకు ప్రధాన కారణాంకాల రూపం. మరి 900 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 00 ఉంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోమని చెప్పాను. 9 అంటే ఎంత అండి, 3 స్క్వేర్. చూడండి ఎంత సింపుల్గా కన్వర్ట్ చేస్తున్నాము. 1 సున్నా ఉంటే ఒక 2 ఒక 5, 2 సున్నాలు ఉంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్, 3 సున్నాలు ఉంటే 2 క్యూబ్ 5 క్యూబ్ అంటే 3 స్క్వేర్ అండి. ఇక్కడ కూడా చూడండి లాస్ట్కు 5 ఉంది కాబట్టి 5 ఇంటూ స్టార్ట్ చేస్తాను. సో మనకి ఏం మిగులుతుంది, 5 3 జా 15, 1 మిగులుతుంది 16, 5 3 జా 15, 5 3 జా 15. 333 వచ్చిందండి, 3 3 మొత్తం కలిపితే ఎంత అంటే 9, 9 తోటి డివిజన్ అవుతుంది కదా. సో 9 తోటి డివిజన్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ ఇంటూ 9 తోటి డివైడ్ చేస్తాను. ఇప్పుడు 9 ముళ్ళ 27, 6 మిగిలింది 63, 9 ఏళ్ళ 63 అంటే 37 వచ్చిందండి. సో కన్వర్షన్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకున్న ప్రతిదీ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి వీటికి సంబంధించిన హెచ్సిఎఫ్ కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే లీస్ట్ అండ్ కామన్ అండ్ లీస్ట్. సో కామన్గా ఉండాలి, లీస్ట్ ఉండాలి. సో 5 5 5, లీస్ట్ ఎంత అండి 5, 3 3 3, లీస్ట్ ఎంత అండి 3 స్క్వేర్. ఇంకేమైనా ఉందా, 11 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 37 ఉంది, ఇక్కడ లేదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత అండి 45 కదా. 3 స్క్వేర్ 9 ఇంటూ 5 45 ఇస్ అవర్ ఆన్సర్. అంటే చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అండి. నేను ఇది వాడుతున్నాను ఎందుకు, నాకు ఇలా చేస్తే తక్కువ టైం పడుతుందని అర్థమైందండి.
ఎందుకంటే కన్వర్షన్ చేసుకోవడానికి కొద్దిగా మీకు ఇబ్బంది కావచ్చు, బట్ అది అర్థమైందంటే తర్వాత చాలా ఈజీ అండి. ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకు తక్కువ టైంలోనే ఎక్కువ ఆన్సర్స్ క్వశ్చన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ on dividing 1657 and 2037 leaves the remainders 6 and 5 respectively. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటామండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తరచుగా చూసే మోడల్ ఇది. 1657 మరియు 2037లను విభజించినప్పుడు వరుసగా 6 మరియు 5 శేషాలను వదిలేసే గరిష్ట సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ కూడా కీ పాయింట్ ఏంటండి, గరిష్ట సంఖ్య, హైయెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ అంటే మనం ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్లియర్గా హెచ్సిఎఫ్. మరి వేటికండి, ఈ నెంబర్స్కా, డైరెక్ట్గా ఈ నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేస్తామా, కాదండి. ఆ నెంబర్స్ తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ వస్తాయంట. రిమైండర్ అంటే ఏంటండి, శేషం అంటే మిగిలిపోయిన సంఖ్య మిగిలాలంటే ఏం చేస్తాం, ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో మనకు కావాల్సిన నెంబర్స్ అంటే రిక్వైర్డ్ నెంబర్స్ ఎంత అండి, 1657 తోటి చేసినప్పుడు 6 మిగిలాలి, 2037 తోటి చేసినప్పుడు 5 మిగిలాలి. సో ఇక్కడ మనం 1657 - 6 వేస్తే 1651 కదా ఎగ్జాక్ట్గా. ఇక్కడ 2032 అండి. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్కి మనకి హెచ్సిఎఫ్ కావాలి. సార్ ఇక్కడ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దామంటే అది లేట్ అవుతుంది. ఒక ఐడియా రావాలి, ఏ నెంబర్స్కి ఎప్పుడు ఏ మెథడ్ వాడతాం, ఒక ఐడియా రావాలి. ఇప్పుడు ఆ మెథడ్ లేట్ అవుతుంది. మరి ఏ మెథడ్ చేస్తామంటే నార్మల్ మెథడ్, 1651 2032. క్లియర్గా 1651 ఎంత మిగులుతుందండి, ఇక్కడ 1 మిగులుతుంది, 3 అంటే 13 - 8 మిగులుతుంది, 19 - 16 3 మిగులుతుంది. అగైన్ 1651. సో మనకి 3 × 5 పెరుగుతుంది, 3 × 4 సరిపోతుంది. సో 3 × 4 1200 అంటే ఇక్కడ 4 వస్తుందండి. 8 × 32, 3 మిగిలింది 14. ఓకే, ఇక్కడ మనకి 24 అంటే 51 - 24 27 అండ్ ఇక్కడ 2 అండి. 227 మిగిలింది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 227 మిగిలింది, 12 ఓకే 14 ఎగ్జాక్ట్గా, సారీ 15 అండి. ఇది 127 మిగులుతుంది. 127 × 381. సో క్లియర్గా ఎంత అండి, 3లో క్యాన్సల్ అవుతుంది. 127 × 381, 3 క్యాన్సల్ అయిపోతే ఇక్కడ మనకి ఎంత మిగిలిందండి, 127. ఇది మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అండి. అంటే ఈ మెథడ్ మనం చూస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏం అవసరం, క్యాలిక్యులేషన్స్ అవసరం అంతే. కామన్ పద్ధతి, భాగాహార పద్ధతి అది ఇక్కడ వాడుతున్నాను, ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుందండి. జనరల్ మెథడ్స్ మనకు అప్పుడప్పుడు వెళ్ళిపోతాయి. కొన్ని మెథడ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏమో అక్కడ అవసరం వచ్చింది, ఇక్కడ ఈ మెథడ్ సరిపోతుందండి. అంటే మనకు ఒక క్లియర్ అవగాహన రావాలి, ఏ మెథడ్ ఎప్పుడు వాడాలి, ఏ మెథడ్ ఎక్కడ యూజ్ఫుల్, అది మనం ముందుగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడ్స్ 62, 132, 237 అండ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. 62, 132 మరియు 237లను విభజిస్తే ప్రతి సంఖ్యలో ఒకే సంఖ్యని శేషంగా వదిలేసే గరిష్ట సంఖ్యను కనుక్కోండి. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో 2 నెంబర్లు ఇచ్చిండు, వాటిలో రిమైండర్స్ ఒకసారి 6 అని ఒకసారి 5 అని ఇచ్చాడు. మరి ఇక్కడ ఏంటండి 3 సంఖ్యలు ఇచ్చాడు, ప్రతి సందర్భంలో ఒకే సంఖ్యను శేషంగా మిగిల్చాలి. మరి ఆ సంఖ్య ఎంతండి మనకి చెప్పట్లేదు. ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేస్తాం అన్నప్పుడు ఈ మెథడ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ముందుగా ఆ నంబర్స్ రాస్తున్నాను, ఒకటి 62, ఒకటి 132, ఒకటి 237. మనకు కావాల్సిన నంబర్స్ కనుక్కోవడం కోసం పెద్ద సంఖ్యను ముందుగా తీసుకోండి. 237 - 62 ఇది ఫస్ట్ నెంబర్, 237 - 132 ఇది సెకండ్ నెంబర్. దీని తర్వాత పెద్దది ఎంతంటే 132 కదా, 132 - 62 ఇది థర్డ్ నెంబర్ అండి. అర్థమవుతుందా? ఇది మైనస్ ఇది ఒకసారి, ఇది మైనస్ ఇది ఒకసారి, అండ్ ఇది మైనస్ ఇది ఒకసారి. 3 సంఖ్యలు కావాల్సినప్పుడు పెద్ద సంఖ్య నుంచి వరుసగా మిగతా వాటిని తీసేసుకుంటూ రావాలి. సో 232 - 132, 237 - 62, 132 - 62 అవి మనకు కావాల్సిన సంఖ్యలు. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయండి. సో 7 - 2 5 అండి, 23 7 పోతే 17. అండ్ ఇక్కడ మనకి సేమ్ 132 తీసేసినప్పుడు 5 105, ఇక్కడ ఎంత అండి 70. సో 70, 175, 105లకి ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ని కనుక్కోవాలి. సో ఇక్కడ 70, 105, 175 ఈ 3 నెంబర్ చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుందంటే, నాకైతే క్లియర్గా 7 టేబుల్తో క్యాన్సల్ అవుతుంది, అది అర్థమవుతుంది. 7 కంటే ముఖ్యంగా 35 టేబుల్తో క్యాన్సల్ అవుతుందండి. 35 × 2, 35 × 3, 35 × 5 అండి.
అంటే మనకి ఎందుకు ఇలా చెప్తున్నాను సార్ 35 టేబుల్ డైరెక్ట్ ఎట్లా వచ్చిందంటే మనం చేయగాను అంటే ఇప్పుడు నంబర్ సిస్టంలో దాదాపుగా మనం ఒక 400 ఎగ్జాంపుల్ చేసామండి. వాటి ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఆ క్వశ్చన్స్ మట్టుకే కాదండి, వాటి తర్వాత మనకి ఎప్పుడు ఎక్కడ అటువంటి నంబర్స్ వచ్చినా కూడా వాటిని అప్లికేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే 105 అనేది మనకు చాలా సందర్భాలు రిపీట్ అవుతుంది. 35 × 3 70, 35 × 2 అండ్ 35 × 5 చూడండి ఒకసారి. 35 అంటే 30 × 5 150, 5 × 5 25, 175 వచ్చేసింది కదా. ఇటువంటి అప్లికేషన్స్కి మనం వెళ్ళాలి, అప్పుడే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. ఇది ఏదో 1 డేలో ఓవర్ నైట్లో వచ్చే కాన్సెప్ట్ కాదండి, నేర్చుకోవాలి. 2 months 3 months కష్టపడి ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ రిలేటెడ్గా చూసుకుంటూ మనం అప్లికేషన్స్ని మన నాలెడ్జ్ని దానిలో అప్లై చేస్తూ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. అంత ఈజీగా 1 డేలో 2 డేస్లో రావండి, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి కామన్ ఎంత అండి? 35, 35, 35. రిమైనింగ్ ఎంత అండి? 2, 3, 5కి కామన్ ఉందా? లేదు కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అండి? 35గా రాస్తాము. ఈ క్లాస్ చూడండి, ఫస్ట్ క్లాస్ చూడండి ఎంత వేరియేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్లాస్లో జస్ట్ బేసిక్స్ మట్టుకే చెప్పాం, సెకండ్ క్లాస్లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇంకా 6 కాన్సెప్ట్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ ఉంటుంది, నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ ఇస్తాము. అన్ని క్లాసెస్ని కంప్లీట్గా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.